హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం జావా 8 ఫీచర్స్ లో లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ని యూజ్ చేసి ప్రోగ్రామింగ్ ఎలా రాయాలనేది అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ కాన్సెప్ట్ తెలియకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియో అనేది అయితే చూసి ఈజీగా నేర్చుకోండి. ఆ తర్వాత ఈ ప్రోగ్రామింగ్ వీడియో అనేది అయితే చూసి నేర్చుకోండి. అండ్ మీరు కూడా ప్రోగ్రామింగ్ చూసిన తర్వాత ప్రాక్టీస్ అయితే చేయండి, ఈజీగా వస్తుంది. లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ని ఎలా యూజ్ చేసి మనం ప్రోగ్రామింగ్ రాయాలనేది. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉన్నారంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు, బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే. అండ్ లేట్ చేయకుండా మీరు STS అనేది అయితే ఓపెన్ చేయండి. STS ఓపెన్ చేసిన తర్వాత ఫైల్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. అండ్ ఒక న్యూ ప్రాజెక్ట్ అనేది అయితే క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ మీదకి వచ్చేసి జావా ప్రాజెక్ట్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ మనం జావా ప్రాజెక్ట్ వచ్చేసి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చేద్దాం. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టము. నేనైతే లాంబ్డా ఎక్స్ప్రెషన్ అని అయితే ఇస్తున్నాను. లాంబ్డా ఎక్స్ప్రెషన్ అండ్ ఫినిష్ మీద అయితే క్లిక్ చేసి డోంట్ క్రియేట్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మన ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ SRC మీదకి వచ్చి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ఒక క్లాస్, ఫస్ట్ మనము లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ఎలాగంటే ఫస్ట్ ఒక ఇంటర్ఫేస్ అనేది అయితే ఉంటుంది, ఫంక్షనల్ ఇంటర్ఫేస్. కాబట్టి మనం ఫస్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఒక నేమ్ అయితే ఇచ్చేద్దాము. ఇక్కడ మనం సింపుల్ గా సేయబుల్ అనే ఒక ఇంటర్ఫేస్ అనేది అయితే ఇచ్చేసాను నేను. అండ్ ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. ఫినిష్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక ఇంటర్ఫేస్ అనే క్లాస్ క్రియేట్ అయిపోయింది. మనకు ఫంక్షనల్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఒక యాంటేషన్ యూజ్ చేయకపోవచ్చు. ఇక్కడ మనము ఈ వీడియోలో మనము ఈ ప్రోగ్రామింగ్ కి మనం యూజ్ చేద్దాము, ఒక ఈజీగా ఉంటుంది మీకు. సింపుల్ గా యాంటేషన్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యాంటేషన్ అయితే ఇచ్చేద్దాం. సింపుల్ గా @ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఇచ్చేసినట్టయితే మనకు ఫంక్షనల్ ఇంటర్ఫేస్ లో ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అయితే ఉంటుంది. ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది. మనం సింపుల్ గా ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయితే ఇచ్చేద్దాము. పబ్లిక్ స్ట్రింగ్, రిటర్న్ టైప్ అయితే స్ట్రింగ్ ఇచ్చాను. అండ్ సేమ్ మెథడ్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ సింపుల్ గా ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్ లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది. ఈ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యాంటేషన్ ఆప్షనల్, యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు. అండ్ ఒక ఇంటర్ఫేస్ లో మల్టిపుల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నట్లయితే మనకు అది ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అవ్వదు. ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అవ్వాలంటే ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయితే ఉండాలి. ఇప్పుడు చూడండి, మనము ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయితే ఇచ్చేసాము. దీన్ని ఇంకొక మెథడ్ అయితే రాసుకున్నాం సింపుల్ గా. అప్పుడు మనకి ఎర్రర్ వస్తుందా ఏమొస్తుందా అనేది చూద్దాము. పబ్లిక్ వాయిడ్ సే1 మెథడ్ అనేది అయితే రాసింది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంటర్ఫేస్ క్లాస్ దగ్గర మనకు ఎర్రర్ అనేది అయితే చూపిస్తుంది. ఇన్వాలిడ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యాంటేషన్ సేయబుల్ ఈజ్ నాట్ ఏ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని వస్తుంది కదా. ఎందుకు వస్తుందంటే ఫంక్షనల్ ఇంటర్ఫేస్ లో ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ 2 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ తీసుకున్నాం కాబట్టి అది నాట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఈ విధంగా మనము ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్ లో ఒక సింగిల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది అయితే తీసుకోవాలి. ఒక ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ డిఫాల్ట్ ప్యాకేజ్ దగ్గరకు వచ్చి న్యూ అండ్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేయండి. ఇక్కడ లాంబ్డా ఎక్స్ప్రెషన్ అనేది అయితే క్లాస్ తీసుకుంటున్నాను నేను. లాంబ్డా ఎక్స్ప్రెషన్ 1 అండ్ మెయిన్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆటో జనరేట్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, మనం ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ చేశాము. అండ్ ఆ తర్వాత ఒక క్లాస్ తీసుకున్నాము. క్లాస్ లో మెయిన్ మెథడ్ అయితే రాసుకున్నాము. ఇప్పుడు మనము ఫంక్షనల్ ఇంటర్ఫేస్ క్లాస్ వచ్చేసి రిఫరెన్స్ గా యూజ్ చేయాలి. మనం ఇక్కడ మన ఫంక్షనల్ ఇంటర్ఫేస్ క్లాస్ నేమ్ ఏదంటే సేయబుల్ ఎస్ రిఫరెన్స్ గా తీసుకున్నాను. అండ్ సేయబుల్ ఎస్ ఈక్వల్ టు మనం సింపుల్ గా చూసుకున్నట్లయితే మీకు PPT చూపిస్తాను ఒకసారి. మీకు మనకు 0 పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ ఫస్ట్ ఏముంటది, 0 నో పారామీటర్ సింటాక్స్ ఉంటుంది, 1 పారామీటర్ సింటాక్స్, 2 పారామీటర్ సింటాక్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సింటాక్స్ వచ్చేసి ఆర్గ్యుమెంట్ లిస్ట్, ఆరో టోకెన్ అండ్ బాడీ. ఈ ఆర్గ్యుమెంట్ లిస్ట్ యూజ్ చేద్దాం, ఆరో టోకెన్ యూజ్ చేద్దాం అండ్ బాడీ యూజ్ చేసి ఇప్పుడు మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అయితే యూజ్ చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ 0 పారామీటర్ ఆర్గ్యుమెంట్ అయితే తీసుకున్నాను, ఆరో టోకెన్ యూజ్ చేశాను. అండ్ సింపుల్ గా బాడీలో మనము రిటర్న్ స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాము. రిటర్న్ ఎందుకు ఇస్తున్నాం అంటే మనం సింపుల్ గా system.out.println అని రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మనము ఇంటర్ఫేస్ లో ఏ రిటర్న్ టైప్ తీసుకున్నామో ఇక్కడ రిటర్న్ టైప్ తీసుకుంటే
క్లాస్ లో కూడా మనం రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి. ఒకవేళ ఇంటర్ఫేస్ లో వైడ్ స్టేట్మెంట్ తీసుకుంటే వైడ్ మెథడ్ యూజ్ చేసినట్లయితే మనకు క్లాస్ లో రిటర్న్ స్టేట్మెంట్ అవసరం లేదు. ఇప్పుడు సింపుల్ గా నేను ఇక్కడ వైడ్ అనేది అయితే తీసుకుంటాను, రిటర్న్ స్టేట్మెంట్ కాకుండా. మనకు వైడ్ మెథడ్ కి ఎటువంటి రిటర్న్ స్టేట్మెంట్ అయితే ఉండదు. ఇప్పుడు క్లాస్ లోకి వెళ్ళి మనకి ఈ రిటర్న్ స్టేట్మెంట్ అవసరం లేదు. సింపుల్ గా SYSOUT కంట్రోల్ స్పేస్ అండ్ సింపుల్ గా మనం ఇక్కడ రాసుకున్నట్లయితే ప్రింట్ స్టేట్మెంట్ లో Saddam is saying something. అయిపోయిన తర్వాత మనకి ఈ కర్లీ బ్రాకెట్స్ తర్వాత మనకు సెమీ కాలన్ అయితే కంపల్సరీగా ఉండాలి, మనకు లేదంటే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి మీకు ఎర్రర్ అనేది అయితే చూపిస్తుంది. సింటాక్స్ ఎర్రర్, ఇన్సర్ట్ సెమీ కాలన్ టు కంప్లీట్ బ్లాక్ స్టేట్మెంట్స్. ఈ కర్లీ బ్రాకెట్స్ తర్వాత సెమీ కాలన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనము ఇప్పుడు ప్రింట్ చేసి సేవ్ చేసి రన్ చేసినట్లయితే మనకు ప్రింట్ అయితే అవ్వదు. మనము ఈ ఇంటర్ఫేస్ ఈ సేయబుల్ ఎస్ అనే ఉంది కదా, ఇంటర్ఫేస్ రిఫరెన్స్ గా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎస్ తీసుకొని ఎస్ డాట్ మనకు ఇంటర్ఫేస్ లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ ని కాల్ చేయాలి. మనకు ఇంటర్ఫేస్ లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఏముంది, సేవ్ మెథడ్ ఉంది. సింపుల్ గా మనం ఇక్కడ యూజ్ చేసిన ఇంటర్ఫేస్ రిఫరెన్స్ గా యూజ్ చేసిన ఎస్ ని యూజ్ చేసి ఎస్ డాట్ సేవ్ మెథడ్ ని యూజ్ చేసినట్లయితే ఆ మెథడ్ వచ్చేసి మనకు ఇక్కడికి వచ్చి ఈ రిఫరెన్స్ గా యూజ్ చేసి ఈ మెథడ్ లో ఉన్న లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ లో యూజ్ చేసిన ప్రింట్ స్టేట్మెంట్ మనకు ప్రింట్ అవుతుంది. సింపుల్ గా సేవ్ చేసి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేయండి, జావా అప్లికేషన్ సెలెక్ట్ చేయండి, ఓకే మీద అయితే క్లిక్ చేయండి. సద్దాం ఈజ్ సేయింగ్ సంథింగ్ అనేది ప్రింట్ అయింది. మనం ఒక ఇంటర్ఫేస్ లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ తీసుకున్నాం, వైడ్ మెథడ్, అందుకే మనకు రిటర్న్ స్టేట్మెంట్ అనేది అయితే లేదు. అండ్ ఆ తర్వాత ఎస్ డాట్ సే అనే ఇంటర్ఫేస్ లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ ని కాల్ చేసినట్లయితేనే మనకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు సింపుల్ గా ఇంకొక ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ చేసి రిటర్న్ స్టేట్మెంట్ అనేది అయితే యూజ్ చేద్దాము. సింపుల్ గా ఇంటర్ఫేస్ మీద అయితే క్లిక్ చేయండి. సింపుల్ గా ఇంటర్ఫేస్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ క్లాస్ నేమ్ అయితే రాద్దాం, ఇంటర్ఫేస్ క్లాస్ నేమ్. ఇక్కడ కూడా నేను సేయబుల్ 1 అనే ఇంటర్ఫేస్ అనేది అయితే తీసుకున్నాను. అండ్ ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి, మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యాంటేషన్ అయితే యూజ్ చేయకుండా సింపుల్ గా అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయితే యూజ్ చేద్దాం. పబ్లిక్ రిటర్న్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ తీసుకుంటున్నాను, స్ట్రింగ్ సేమ్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి ఎటువంటి ఎర్రర్ అనేది అయితే లేదు, ఎటువంటి యాంటేషన్ యూజ్ చేయకుండా. ఇది ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్, ఎందుకంటే ఒక్క అబ్స్ట్రాక్ట్ మెథడే ఉంది కాబట్టి. అండ్ సింపుల్ గా ఇంకా డిఫాల్ట్ ప్యాకేజ్ మీదకి వెళ్ళి న్యూ లోకి వెళ్ళి క్లాస్ అనేది అయితే క్రియేట్ చేస్తాను. అండ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ 1 అనేది అయితే టైప్ చేశాను. ఆల్రెడీ 1 ఉంది కాబట్టి మనకి లాంబ్డా ఎక్స్ప్రెషన్ 2 అండ్ మెయిన్ మెథడ్. ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. ఫినిష్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ మనము ఇంటర్ఫేస్ క్లాస్ అనేది రిఫరెన్స్ గా తీసుకోవాలి కాబట్టి సేయబుల్ 1 s ఈక్వల్ టు ఇక్కడ పారామీటర్ 0 పారామీటర్స్ అనేది అయితే తీసుకుంటున్నాను. ఆరో టోకెన్ అండ్ కర్లీ బ్రాకెట్స్. బాడీలో మనం ఎక్స్ప్రెషన్ కానీ స్టేట్మెంట్స్ కానీ రాసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా రాస్తున్నాం అనేది అయితే ఇక్కడ చూడండి, ఆర్గ్యుమెంట్ లిస్ట్ అనేది అయితే రాశాను, నో పారామీటర్స్ లిస్ట్, ఆరో టోకెన్ అండ్ బాడీలో మనం స్టేట్మెంట్ అనేది అయితే రాసుకుంటాం. ఇక్కడ సింపుల్ గా మనము రిటర్న్ టైప్ ఉంది కాబట్టి రిటర్న్ యూజ్ చేసి చూసుకోవచ్చు. మనము రిటర్న్ టైప్ యూజ్ చేసినట్లు మనకు ఇక్కడ ఉంది. ఇక్కడ రిటర్న్ యూజ్ చేసి మనం స్ట్రింగ్ డేటా టైప్ తీసుకున్నాం కాబట్టి ఓన్లీ స్ట్రింగ్ వాల్యూ, స్ట్రింగ్ డేటా అనేది అయితే ఇవ్వాలి. ఒకవేళ నువ్వు ఇంటీజర్ వాల్యూ తీసుకుంటే ఇంటీజర్ డేటా ఇవ్వాలి. ఈ విధంగా మనము ఇక్కడ ఇంటర్ఫేస్ లో డేటా టైప్ స్ట్రింగ్ అనేది అయితే తీసుకున్నాం రిటర్న్ టైప్ కోసం. అండ్ ఇక్కడ కూడా మనము స్ట్రింగ్ అయితేనే ఇవ్వాలి. మనం రిటర్న్ 10 అనేది ఇస్తే మనకు అవ్వదు, ఎర్రర్ అనేది అయితే చూపిస్తుంది. ఇక్కడ టైప్ మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఇంటూ టు స్ట్రింగ్. ఎందుకు, మనం రిటర్న్ టైప్ అయితే స్ట్రింగ్ ఇచ్చాం కాబట్టి. సింపుల్ గా డబల్ కోట్స్ ఇచ్చేసి హాయ్ సద్దాం హుసేన్ అనేది అయితే ఇచ్చేద్దాము సింపుల్ గా. అండ్ సెమీకాలన్. ఇక్కడ చూసుకున్నట్లయితే కర్లీ బ్రాకెట్స్ తర్వాత సెమీకాలన్ కంపల్సరీ ఉండాలి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తున్నట్లయితే.
మనం సింపుల్ గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఇక్కడ ఇవ్వాలి. మనము ఇందాకంటే మనము ఇంటర్ఫేస్ క్లాస్ రిఫరెన్స్ యూజ్ చేసి కాల్ చేసేటన్నాము. ఎందుకంటే మనకు రిటర్న్ టైప్ అనేది లేదు కాబట్టి ఈజీగా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనకు రిటర్న్ టైప్ ఉంది కాబట్టి ఈ బ్రాకెట్ల తర్వాత మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఇందులో ఎస్ డాట్ సేమ్ మెథడ్ ని కాల్ చేయాలి. ప్రింట్ స్టేట్మెంట్ లో మనం ఆ ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్ ని కాల్ చేసినట్లయితే అది వచ్చేసి మనకు ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఏముందో ఆ రిటర్న్ స్టేట్మెంట్ తీసుకెళ్లి మనకు అక్కడ ఇస్తుంది. మనం ఈ ప్రింట్ స్టేట్మెంట్ లో రాశాం కదా, కాల్ చేస్తున్నాం ఎస్ డాట్ సేమ్ మెథడ్ ని. మనకి ఈ రిటర్న్ స్టేట్మెంట్ లో ఏముందో అది ప్రింట్ అయితే అవుతుంది. సింపుల్ గా సేవ్ మీద అయితే క్లిక్ చేసి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేయండి. జావా అప్లికేషన్ ఓకే. హాయ్ సద్దాం హుసేన్, మనకు ఈ రిటర్న్ స్టేట్మెంట్ అయితే వచ్చేసింది. మీరు వాయిడ్ తీసుకున్నట్లయితే వాయిడ్ మెథడ్ తీసుకున్నట్లయితే మనము ఈ రిటర్న్ స్టేట్మెంట్ అవసరం లేదు. ఒకవేళ రిటర్న్ స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే మనకు అక్కడ ఇంటర్ఫేస్ లో రిటర్న్ వాల్యూ తీసుకోవాలి. ఇదండి ఈ రోజు వీడియోలో నేను 2 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి చెప్పాను. అండ్ మనకు చాలా ఇంటర్ఫేసెస్ ఇన్బిల్ట్ ఇంటర్ఫేసెస్ కూడా ఉన్నాయి. అవి కూడా చిన్నగా నేను చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అప్లోడ్ కూడా చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో పొందడానికి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.